చూడండి మీ కుటుంబంలో ప్రభు సహాయాన్ని అడగండి. ఆ రోజంతా కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. సాయంకాలం ఏం చేస్తారు తెలుసా? కృతజ్ఞతతో స్తుతి ఆరాధన చేస్తారు. హల్లెలూయా. రోజు ప్రభు మీ జీవితంలో చేసిన ఉపకారాన్ని మీరు మర్చిపోకుండా సాయంకాలం మీరే దేవుని ఏం చేస్తారంటే కృతజ్ఞతా స్తుతులతో ఆ రోజు ముగిస్తారు. స్టార్ట్ ద డే విత్ ప్రేయర్, ఫినిష్ ద డే విత్ వర్షిప్ అండ్ థ్యాంక్స్ గివింగ్. అలాగుంటే ఏమవుతుందంటే ఆ కుటుంబం అనేది ఆశీర్వాదకరంగా. ఇప్పుడు కొన్ని సూత్రాలు చెప్తున్నానండి. సుఖ సంసారానికి సూత్రాలండి ఇవంతా. హల్లెలూయా. ఫర్ అ సక్సెస్ఫుల్ మ్యారేజ్ దీస్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ టు డూ. రెండోదిగా ప్రభు ఉండాల కుటుంబంలో. ప్రభుకు ప్రాముఖ్యత ఇవ్వాలా. ప్రభుకు ప్రాముఖ్యత ఉండేటప్పుడు ఏమవుతుందంటే ప్రభు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. లోటులో కూడా ఏం చేస్తాడంటే సమృద్ధి చేస్తాడు. హల్లెలూయా. దేర్ మే బి సమ్. చూడండి మీ కుటుంబంలో ప్రభు సహాయాన్ని అడగండి. ఆ రోజంతా కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. సాయంకాలం ఏం చేస్తారు తెలుసా? కృతజ్ఞతతో స్తుతి ఆరాధన చేస్తారు. హల్లెలూయా. రోజు ప్రభు మీ జీవితంలో చేసిన ఉపకారాన్ని మీరు మర్చిపోకుండా సాయంకాలం మీరే దేవుని ఏం చేస్తారంటే కృతజ్ఞతా స్తుతులతో ఆ రోజు ముగిస్తారు. స్టార్ట్ ద డే విత్ ప్రేయర్, ఫినిష్ ద డే విత్ వర్షిప్ అండ్ థ్యాంక్స్ గివింగ్. అలాగుంటే ఏమవుతుందంటే ఆ కుటుంబం అనేది ఆశీర్వాదకరంగా. ఇప్పుడు కొన్ని సూత్రాలు చెప్తున్నానండి. సుఖ సంసారానికి సూత్రాలండి ఇవంతా. హల్లెలూయా. ఫర్ అ సక్సెస్ఫుల్ మ్యారేజ్ దీస్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ టు డూ. రెండోదిగా ప్రభు ఉండాల కుటుంబంలో. ప్రభుకు ప్రాముఖ్యత ఇవ్వాలా. ప్రభుకు ప్రాముఖ్యత ఉండేటప్పుడు ఏమవుతుందంటే ప్రభు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. లోటులో కూడా ఏం చేస్తాడంటే సమృద్ధి చేస్తాడు. హల్లెలూయా. దేర్ మే బి సమ్